విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే దేవస్థాన ప్రధాన లక్ష్యమన్న సింహాచల అనువంశిక ధర్మకర్త. తొలిసారి ఏసీ విద్యుత్ బస్సును ప్రారంభించిన పూసపాటి అశోక్ గజపతిరాజు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట నగరంలో యువతను సైబర్ నేరాలకు ప్రోత్సహిస్తున్న ముఠా అరెస్ట్. యువత అప్రమత్తతో మెలగాలని సూచించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్. ఇక వివరాల్లోకి వెళ్తే మే 13 ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్రంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలకు సీఎం జగన్మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డిలే కారణమంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మండిపడ్డారు. ఈ మేరకు అమరావతి ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ అరుస్తున్నట్లుగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు. ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డైరెక్టర్ జనరల్ అడిగిన దాని మీదట ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే, ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? ఇది న్యాయమా? మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి? అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని. ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి. కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు రేట్ చేశారు కనుక. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. విశాఖపట్నం పార్లమెంట్ తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను సునిశ్చితంగా పరిశీలించారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం లాగ్ బుక్ లో సంతకం చేశారు. 3 అంచెల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కు సూచించారు.
మహిళా పక్షపాత సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట రాష్ట్ర మహిళా లోకం ఉందని ఎమ్మెల్సీ వారూదు కళ్యాణి అన్నారు. సిరిపురంలోని ఆమె కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారూధిని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై టీడీపీ డీలా పడిపోయిందని విమర్శించారు. జగన్ పరిపాలనా కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలకు మహిళా లోకం ఓటుతో తమ మద్దతును తెలిపిందన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టం చేశారు. తండోపతండాలుగా తరలి వచ్చి ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చొని జగనన్నకి మద్దతు తెలియజేసి ఓట్లు వేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం, 2019లో జగనన్న హిస్టరీ క్రియేట్ చేశాడు, 2024 ఎన్నికల్లో దాన్ని రిపీట్ చేయబోతున్నాడని. అది ఖచ్చితంగా నిజమని నిరూపించేట్టుగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. అసలు ఓటింగ్ సరళిని చూస్తూ ఉంటే ఉదయానికే వచ్చేసి మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ ఎక్కువగా జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మేము మద్దతు తెలియజేయాలి అనే విషయాన్ని ఓటు ద్వారా ప్రూవ్ చేసుకోవాలి అనేసి వాళ్ళు తాపత్రయపడుతూ ఓటు వేయడం జరిగింది. అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తీసుకుంటే 152 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో 22 ఎంపీ నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అంటే మహిళల మద్దతు ఈ మహిళా పక్షపాత ముఖ్యమంత్రికి ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 7% కుటుంబాలకి మేలు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు, ఇలాంటి ముఖ్యమంత్రిని మేము కాపాడుకోవాలి, ఇలాంటి ముఖ్యమంత్రికి అండగా నిలబడాలి, ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే దానికి మాకున్న ఒకే ఒక ఆయుధం ఓటు అనే విషయాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు ఓటుకి పోటెత్తి ఓటింగ్ శాతం కూడా ఈరోజు పెరిగిన పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ తన పరిపాలన సాగించిన విషయం చూశారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక కొడుకులా జగనన్నని భావించి జగనన్నని ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించుకోవాలని బలంగా నమ్ముతూ ఈరోజు ఓటు వేయడం జరిగింది. అసలు జగనన్న సునామీ సృష్టించబోతూ ఉన్నారు. ఒక ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్లో మనం చూడబోతూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, ఓటమి పాలైపోవడం ఖాయం అనే విషయం అర్థమైపోయింది. అసలు జూన్ 4న ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని దేశం మొత్తం శబాష్ అనిపించేట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకు మద్దతు తెలియజేయడం జరిగింది. రహస్యంగా ఇచ్చిన జీవోలను, నోట్ ఫైల్స్ ను ఈ ఆఫీస్ అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తున్నారంటూ మాజీ మంత్రి బోండా ఉమా ఆరోపించారు. దీని వెనుకల కుట్ర ఏంటి, చేసిన దుర్మార్గమంతా రాబోయే ప్రభుత్వం చూడకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు విశాఖలోని రామ్నగర్ లో టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ ఆఫీసు ఫైల్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ పేరుతో మొత్తం రహస్యంగా ఇచ్చిన జీవోల్ని, ఆ జీవోలకి ముందు ఇచ్చే నోట్ ఫైల్స్ ని రహస్యంగా కొట్టేసినటువంటి వీళ్ళు అవినీతికి సంబంధించిన నోట్ ఫైల్స్ ని మొత్తాన్ని కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న ఫైల్స్ తగలబెడితే మేమే చీఫ్ సెక్రటరీ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు అప్గ్రేడ్ అనే వంకతో ఏం అప్గ్రేడ్, నీకేం అవసరం అయ్యా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకేం అవసరం అప్గ్రేడ్ అంటే? ఇప్పుడు గుర్తొచ్చిందా? చివరి 4 రోజుల్లో, ఇంకొక 10 రోజుల్లో లెక్కలు ఓట్లు లెక్కింపు పెట్టే సమయంలో నీకు ఇప్పుడు అప్గ్రేడ్ గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల కుట్ర ఏంటి? నోట్ ఫైల్స్ ని మాయించేయటం కోసం, ఈ ఫైల్స్ ని మాయించేయటం కోసం, రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని అధికారుల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఐఏఎస్ని, ఐపీఎస్ని
బ్లాక్మెయిల్ చేస్తూ రేపు నేనే అధికారంలోకి వస్తున్నా, ఇప్పుడు మీరు నా మాట వినకపోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా, పోస్టింగ్లు ఇవ్వను, ప్రమోషన్లు ఇవ్వను, కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి, ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయండి అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బ్లాక్మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్లో మాట్లాడాడు. ఎందుకు నువ్వు ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పెట్టావు? ఇప్పుడు ఎందుకంత ఎమర్జెన్సీ వచ్చింది? ఎలక్షన్ కమిషన్కి నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఈ విధంగా పాత ఫైల్స్ అన్నింటినీ ధ్వంసం చేస్తా ఉన్నారు, ఇది తక్షణమే ఆపండి అని చెప్పి మేము గవర్నర్ గారు లేఖ ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్కి నిన్న మెయిల్ పంపించాం, మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే దేవస్థాన ప్రధాన లక్ష్యమని సింహాచల క్షేత్రం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. భక్తుల సౌకర్యార్థం సింహగిరికి తొలిసారి ఏసీ విద్యుత్ బస్సును ఆయన శనివారం ప్రారంభించారు. శ్రీకృష్ణాపురం గోశాల నుంచి బస్సులో సింహగిరికి ప్రయాణం కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారి సౌకర్యాల కోసమే ఖర్చు చేయాలన్నారు. చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు సిబ్బందిని అభినందించారు. పెద్దల్ని గౌరవించడం మన ధర్మమని, అందుకోసం ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. సోలార్ విద్యుత్ ద్వారా 2 లక్షల యూనిట్లు మిగులుతున్నాయని, ఈ నేపథ్యంలో విద్యుత్ బస్సుల వినియోగం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బస్సు టికెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్టు తెలిపారు. నిర్వహణ ఖర్చులు వస్తే చాలని అన్నారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈరోజు మన చైర్మన్ గారి హస్తాల మీద మొదటి ఎలక్ట్రిక్ బస్సుని ఈరోజు ప్రారంభించాం. ఇది భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలని వారు ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పం మేరకు, వారి దృఢ సంకల్పం మేరకు ఈరోజు మనం ఈ బస్సును ప్రారంభించాం. రెండో బస్సు కూడా అతి త్వరలోనే మన దేవస్థానానికి వస్తుంది. ఒక 3 months తర్వాత మరలా చూసుకునే అవసరం మేరకు మనం బస్సును ఇంకా పెంచుకునే కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలు చేయడానికి కూడా వారు సంకల్పించారు. భక్తులే భగవంతునికి నిజమైన ప్రతినిధులు కాన్సెప్ట్ని ఇక్కడ మనసా వాచ చైర్మన్ గారి సంకల్పంతో మేము కూడా ఆ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నిన్న చందనోత్సవం చూస్తే కూడా భక్తులు అతి తక్కువ సమయంలోనే దర్శనం చేసుకునే ప్రణాళిక సిద్ధం చేయడం కానీ దాన్ని మనం సిద్ధం చేయడం కానీ జరిగింది. తర్వాత రేటు కూడా భక్తులకి ఇప్పుడు ఏదైతే 15 రూపాయలు ఉందో అదే అమౌంట్. ఎక్కడ మీరు ఏ దేవస్థానంలో చూసినా కూడా ఇంత తక్కువ రేటులో దేవస్థానం బస్సుల్లో ఉన్న పరిస్థితి లేదు, వాతావరణం లేదు. ఒక ఎలక్ట్రిక్ బస్సులో కూడా అదే రేటుతో వాళ్ళు వెళ్ళడం, అదే ఫ్రెష్నెస్, అంటే వారి బస్సు ఎక్కి దిగేటప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్తో వెళ్ళాలి. మరింతగా వారి నేతృత్వంలో మరింతగా మనం భక్తులకు మెరుగైన సౌకర్యాలు తీసుకొచ్చి మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి సంకల్పిస్తున్నాం. శరీరంలో అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని అంటారు. ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. శరీరంలో అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు. హైపర్ టెన్షన్ వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఊబకాయం వల్ల కూడా హై బీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన శరీర బరువు ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉండకూడదు. హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజు తప్పనిసరిగా 1 గంట సేపు నడిస్తే మంచిది. ఎక్కువసేపు కుర్చీకి అతుక్కుని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి 10 అడుగులు వేస్తూ ఉండాలి. నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ గురి కాకూడదు. వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. మసాలాలు, కారం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి. నిల్వ పచ్చళ్ళు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. వేపుళ్ళు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడిల్స్, పిజ్జా వంటి కొవ్వు పదార్థాలను నిషేధించాలి. మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. టెన్షన్కు గురవుతున్న సమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్ దూరం అవుతుంది. ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జాగ్రత్త వహించాలి. బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఎర్రటి మాంసం, మేగడ, వెన్న, నూనె వంటి వాటికి దూరంగా ఉండాలి. హైపర్ టెన్షన్ అతి తీవ్ర స్థాయికి పెరిగినప్పుడు విపరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసకబారడం, విపరీతమైన అలసట, చెవుల్లో రింగుమున శబ్దం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడ్డం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్ళు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు. రక్తపోటును మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీగా కొలుస్తారు. హై బీపీ సమస్య ఉన్నప్పుడు రక్తనాళాల గోడలపై ఒత్తిడిని కలగచేస్తూ రక్తం పంపు అవుతుంది. దీనివల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోయి గుండె జబ్బులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80గా ఉండాలి. అయితే హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడే వారికి ఈ నమోదు 130/90 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, ఆరెంజ్, కివి, క్రాన్బెర్రీ, జామ, ద్రాక్ష, స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. తృణధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. శరీరానికి ఒత్తిడి, ఆందోళన కలగకుండా చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో సోడియానికి బదులుగా పొటాషియం వాడడం మంచిది. బంగాళదుంప, నారింజ పండు రసం, అరటిపండు, ఎండు ద్రాక్ష వంటి సహజ సిద్ధంగా ఎక్కువ పొటాషియం కలిగి ఉన్న పళ్లను ఎక్కువగా తింటే మంచిది. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఉప్పు బదులు సుగంధ ద్రవ్యాలు, మూలికలు వాడితే ఆరోగ్యానికి మంచిది. బీవీకే జూనియర్ కాలేజీ విశాలాక్షి నగర్ బ్రాంచ్ లో 2024-25 సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభించినట్లు కాలేజ్ యాజమాన్యం తెలిపారు. విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ ఆచంట రమ మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో సువిశాలమైన ప్రాంగణంలో చక్కటి ల్యాబొరేటరీ, లైబ్రరీ సదుపాయాలతో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో అత్యుత్తమమైన విద్యా ప్రమాణాలతో అందరికీ అందుబాటు ఫీజులతో అర్హత కలిగి ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు టీసీ, బర్త్, క్యాస్ట్, ఆధార్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంటర్ 10వ తరగతి మార్కుల పట్టిక తదితర వివరాలతో కాలేజ్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు కాలేజ్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ తో మంచి లైబ్రరీ, అలాగే కంప్యూటర్ ల్యాబొరేటరీ సదుపాయాలు కూడా మాకు కాలేజ్లో, కళాశాలలో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సంవత్సరంగాను మేము చాలా జనరల్ కోర్సెస్ అండ్ వొకేషనల్ కోర్సెస్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. జనరల్ కోర్సెస్ ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ అండ్ వొకేషనల్ కోర్సెస్ ఎంఎల్టీ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ. ఎంఎల్టీ అనగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్, అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ అనగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్. ఈ వొకేషనల్ కోర్సెస్ కి మేము ఈ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ అనంతరము మేము ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు అవి ఇవ్వడము, అలాగే దీనికి ఎక్స్టెన్షన్ గా మేము నర్సింగ్ కాలేజ్ ని కూడా ఇనిషియేట్ చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాం ఈ క్యాంపస్ లోని. ఈ క్యాంపస్ కి యాక్చువల్లీ
నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ప్లేయర్స్కి కూడా మేము చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాము. గత సంవత్సరాలు చూసుకుంటే కనుక నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ చాలా మంది చాలా మంచి కాలేజ్కి ప్రెస్టీజియస్ మెడల్స్ తెచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ స్పోర్ట్స్ పిల్లలకి కూడా మేము కన్సెషన్ ఇస్తాము. నేషనల్ లెవెల్ ప్లేయర్స్కి ఒక రకమైన కన్సెషన్, అలాగే స్టేట్ లెవెల్ ప్లేయర్స్కి ఒక రకమైన కన్సెషన్, అలాగే 90% అబోవ్ వచ్చిన వాళ్ళకి ఒక రకమైన కన్సెషన్, 80% అబోవ్ వచ్చిన వాళ్ళకి ఒక రకమైన కన్సెషన్తో ఈ ఫీ స్ట్రక్చర్ కూడా డిజైన్ చేయడం అయింది. అలాగే ఈ బీవీకే కాలేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే it is not only meant for providing academics, but in spite of providing the academics, alage we inculcate the moral and cultural values. The esteemed organization has started with a sole aim of inculcating nationalism, patriotism, moral and cultural values. So ee college ki chala సంవత్సరాల రెప్యుటేషన్ ఉంది. సో ఈ భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కాలేజ్ని ఈ విశాలాక్షి నగర్లోని ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఈ పచ్చదనంలోని మేము ఈ కాలేజ్ని నడపడము, ఈ సంవత్సరము అడ్మిషన్స్ అవి తీసుకోవడము జరుగుతోంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట నగరంలోని యువతను సైబర్ నేరాలకు ప్రోత్సహిస్తున్న గాజువాకకు చెందిన ఓ కన్సల్టెన్సీని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను వెల్లడించేందుకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అతి తక్కువ విద్యార్హతతో విదేశాల్లో లక్షల్లో ఉద్యోగాలను పేరు చెబుతూ నగరంలోని యువతను సైబర్ నేరాలకు ప్రోత్సహిస్తున్న వారిపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టామని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఏజెంట్ చుక్క రాజేష్ ను గుర్తించినట్లు తెలిపారు. ఈ విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి వివరాలను సంబంధిత పోలీసులకు తెలియజేయాలని కోరారు. లక్షల్లో బాధితుల దగ్గర నుండి నిందితుడు డబ్బులు వసూలు చేసి వారిని సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. యువత దీనిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈరోజు మన విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కేసు డిటెక్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ 150 పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. కాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్ని కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్ని కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత 1.5 lakhsలో 80,000 కాంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కాంబోడియా వాళ్ళకు. వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీస్ ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. అండ్ అదేవిధంగా బ్యాంకాక్లో ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ బ్యాంకాక్ వెళ్తారు. బ్యాంకాక్లో ఈ కాంబోడియా ఏజెంట్స్ అందరూ కూడా ఎయిర్పోర్ట్లో, బికాస్ బ్యాంకాక్లో మనకు వీసా ఆన్ అరైవల్ ఉంది కాబట్టి అక్కడ వీసా వచ్చేస్తుంది. అక్కడ వెంటనే మన కాంబోడియా నుంచి వచ్చిన మన మనుషులే, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కాంబోడియన్స్తో పాటు మన వాళ్ళు అక్కడ ఉన్నారు.
వాళ్ళ పేర్లు కూడా మాకు వచ్చింది. ఇంపార్టెంట్ నేమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు సంతోష్ అండ్ సమ్ అదర్స్ ఆర్ దేర్, హబీబ్, సంతోష్, ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన స్మగుల్ చేసి తీసుకెళ్ళిన మనుషుల్ని వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కంబోడియా తీసుకువెళ్తారు. ఆ కంబోడియా తీసుకువెళ్ళడానికి 80,000 ఛార్జ్ పెట్టుకున్నారు. బట్ వీడు ఇక్కడ వసూలు చేసేది ఎంత, 1.5 lakhs. సో ప్రతి మనిషి దగ్గర నుంచి వీడు 70,000 రూపీస్ లబ్ధి పొందుతారు. 80,000 రూపీస్ కంబోడియాలో ఏదైతే ఏజెంట్స్ ఉన్నారో, ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, వాళ్లకు ఇక్కడ నుంచి అకౌంట్లోకి పంపించేస్తారు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ అట వాళ్ళకు. దాదాపు ట్రైనింగ్ ఈజ్ ఫర్ అబౌట్ 7-10 days. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ రూపంలో ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఒక రూమ్లో బంధించి ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చేసి ఏ విధంగా మోసం చేయాలా, ఇండియన్స్ అందరినీ కూడా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ఫెడెక్స్ స్కామ్, ఆన్లైన్ స్కామ్, వాట్ ఎవర్ స్కామ్స్, హనీ ట్రాప్స్ కూడా చేస్తున్నారు. అమ్మాయిల్ని నగ్నంగా చూపించేసి హనీ ట్రాప్ కూడా చేస్తున్నారట అక్కడి నుంచి. సో ఇది అన్ని కూడా ఈ ముగ్గురు మాకు, ఈయన రాజేష్ వినయ్ కుమార్, కొండల్ రావు, జ్ఞానేశ్వర్ రావు, వీళ్ళు ముగ్గురు ఎవరైతే మా దగ్గర అదుపులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ముందే వీడియో కాల్ చేసేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో వీడియో కాల్ చేసి మాకు చెప్పించారు. సో ఆ విధంగా మాకు ఇదంతా కూడా, ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చింది. మేము ఇప్పుడు చేసిందంతా కూడా ఒకరిద్దరితో మాట్లాడినామండి. బట్ అదర్వైజ్ దే సీజ్ ఆల్ ద ఫోన్స్ గీన్స్, నో కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్. ఓన్లీ వాళ్ళ కంప్యూటర్, వాళ్ళ వాట్ ఈస్ దట్, ఇది వాళ్ళు ఇచ్చిన ఏమంటారు, దాని వాట్సాప్ కాల్స్ ద్వారానే మాట్లాడవచ్చు, టెలిగ్రామ్ వాట్సాప్ కాల్ ద్వారానే మాట్లాడవచ్చు. దాంట్లో వేరే వాళ్ళు ఎవరిదైనా నంబర్ పెట్టేసి మాట్లాడడానికి వీలు లేదు. ఇప్పుడు దీంట్లో మాకు అక్కడ ఈ విధంగా బాధపడి కష్టాలు నష్టాలు అనుభవించి పని చేసుకొని ఒకడు బయటపడ్డారు అక్కడి నుంచి. ఆయన ఇక్కడ వచ్చేసి ఆయన ఒక ఎక్స్ నేవీ పర్సన్. ఆయన కొంత ఎంతో రాష్ట్రభక్తి ఉందని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చేసి మాకు ఈ పూర్తి సమాచారం ఆయన ఇవ్వడం జరిగింది. దాని మీదే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నోబడి కేమ్ ఫార్వర్డ్ టు టెల్ దిస్, ఓన్లీ దిస్ నేవీ బాయ్. అక్కడ పాపం వాడికి భోజనం ఇవ్వలేదట. అట్లా రకరకాలుగా అత్యాచారాలకు గురి అయి కష్టపడి డబ్బు కూడా ఇవ్వలేదు కదా. అదంతా ఎందుకంటే ఎంత ఎక్కువ మందిని మోసం చేసి ఎక్కువ డబ్బు చీట్ చేస్తే అప్పుడు ఆయనకి భోజనము, బిర్యానీ, లైక్ దట్ ఇన్సెంటివ్స్ ఆ విధంగా చెప్పుకొని, ఎందుకంటే చాలా యువర్ అండర్స్టాండింగ్ ఆ విధంగా జరుగుతుందట. చాలా మందిని ఈ విధంగా బంధించారట. ఈయన ఇచ్చిన పేరే దాదాపు 150. ఈ మెసేజ్ అదర్ డీజీపీస్ ఆఫ్ ద అదర్ స్టేట్స్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MHA కూడా ఇదే సమాచారం అందిస్తాము. దెన్ దే విల్ టేక్ ఇట్ అప్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి దే విల్ టేక్ ఇట్ అప్ విత్ ద ఎంబసీ, దట్ ఈస్ ఇండియన్ ఎంబసీ ఇన్ కంబోడియా. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పూర్ణ మార్కెట్ దారి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే నిర్వాహకులు ప్రతి ఏటా నిర్వహించే ఆనవాయితీ రీత్యా అమ్మవారికి స్వర్ణ పుష్పాలతో అర్చన, సారెతో ఘనంగా అలంకరించారు. మహిళలు ప్రత్యేక కుంకుమ పూజల్లో పాల్గొని భక్తి ప్రపత్తులతో అమ్మవారిని పూజించారు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వెనక్కి వెళ్ళిపోతే మీడియాలో పడినా పర్లేదు, ఆయన పడినా వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే దేవస్థాన ప్రధాన లక్ష్యమన్న సింహాచల అనువంశిక ధర్మకర్త. తొలిసారి ఏసీ విద్యుత్ బస్సును ప్రారంభించిన పూసపాటి అశోక్ గజపతిరాజు.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నగరంలో యువతను సైబర్ నేరాలకు ప్రోత్సహిస్తున్న ముఠా అరెస్ట్. యువత అప్రమత్తతో మెలగాలని సూచించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.